నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట 86వ సంకీర్తన 5వ చరణం. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలవాడవు, తన పట్ల దయచూపి క్షమించమని కృపాతిశయము కనుపరచమని దావీదు దేవునిని వేడుకుంటున్నాడు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏ ఆధారం మనకు లేని స్థితిలో దేవునికి మొరపెడితే కృపా కనికరం కలిగిన దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మనలను ఆదరించి ఆయనకు మొరపెట్టే వారందరి పట్ల గొప్ప ప్రేమను కనుపరిచే దేవుడు. 103వ సంకీర్తన 3-4 చరణాలలో దావీదు దేవుడు తన పట్ల చూపిన కృపను గూర్చి 5 విధానాలను తలపోసుకుని దేవునిని స్తుతిస్తున్నాడు. అవి: దేవుడు క్షమిస్తాడు, నయం చేస్తాడు, విమోచిస్తాడు, తృప్తిపరుస్తాడు మరియు కిరీటం ఇస్తాడు. దేవుని దగ్గర క్షమాపణ పొందుట అనున్నది దేవుడు మనకిచ్చే దీవెనకు పునాది. మనం చేసిన ప్రతి అపరాధములను బట్టి దేవుని పాదాలను ఆశ్రయించి పశ్చాత్తాపపడితే ఆయనిచ్చే క్షమాపణను పొందుతాం. అది మన శరీరానికి ఆత్మకు స్వస్థతనిస్తుంది. 145వ సంకీర్తన 9వ చరణం. దేవుడు దయాళుత్వం, కనికరం ఆయన సృష్టించిన జీవకోటి అంతటి మీద ఉంటుంది. ఇందులో నుంచి ఆయన ఎన్నుకున్న ప్రజల పట్ల, తనను విశ్వసించిన వారి పట్ల ఆయన చూపించే కృప అత్యున్నతమైనది. ఈ ప్రత్యేకమైన కృప, కనికరము, ప్రేమ మన సొంతం కావాలి అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనం చేసిన ప్రతి పాపములను దేవుని సన్నిధిలో దావీదు వలె ఒప్పుకొని, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి పవిత్రులుగా చేసి ఆయన కృపను మన మీద విస్తారముగా కృమ్మరించి దీవించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆమేన్.